ఇప్పుడు అదే ఇండియాలో కంపెనీ పెట్టమని లిటరల్ గా నిన్ను బతిమాలుతున్నారు. ఏ చివర్రా నువ్వు. రేయ్, ఈ టైంలో నువ్వు తాగాల్సిన కాఫీ కాదురా, షాంపెయిన్. మూడ్ లేదురా. ఏమైంది? నా కూతురు హర్ట్ అయింది. దేనికి? So if you could all join me in congratulating the wonderful efforts of our MD, Mr. Abhinav Vasudev, and his daughter, Miss, what's her name? I don't know. I know her as Avi's daughter. Mr. Abhinav Vasudev's daughter. డార్లింగ్, హీజ్ అన్ అమ్నేషియా పేషెంట్. వాడికి వాడి వైఫ్ నేమే గుర్తుండదు. నీ నేమ్ గుర్తుందిగా డాడ్. ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ పిల్లలు వాళ్ళంత ఫేమస్ కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా డాడ్? వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళ టాలెంట్ ని ఎవరూ గుర్తించలేక. టు గ్రో ఐ మస్ట్ గో అవే ఫ్రమ్ యూ. ఒక ఇన్సిడెంట్ పట్టుకోండి. ఏంటి నువ్వు? ఒక్కటి కాదు డాడ్. I've been facing this since childhood. నా ఫేవరెట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పగలు రాత్రి కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చాను. ఎక్సైటింగ్ గా ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ప్రిన్సీ రూమ్ కి వెళ్తే, నీకు రిజల్ట్స్ తో ఏం పని, నువ్వు అభినవ్ వాసుదేవ్ డాటర్ వి అని అడ్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ నీకు తెలుసు. మన కాంపిటీటర్ కంపెనీస్ నుంచి అప్రిసియేషన్ లెటర్స్ కూడా వచ్చాయి. నిన్ను అవుట్ గ్రో చేస్తున్నానని అనుకున్నావో ఏమో, క్యాబిన్ ఉంచావు, వర్క్ లేకుండా చేసావు. ఏంటి ఎమోషనల్ అవుతున్నావా? బయట టాలెంట్ కోసం అంతా వెతుకుతూ ఇంట్లో టాలెంట్ ని గుర్తించకపోతే బాధగానే ఉంటుంది కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళల్లో నేను కిర్ర తిరిగాయి సార్. టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఈ కథకి ఇంకో యాంగిల్ ఉంది. రాత్రి పగలు తన కష్టపడి చదివి రాసిన ఆన్సర్స్ చూసి టీచరు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ టీచర్ని హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రిన్సిపల్ స్కూల్ అడ్మిషన్ రిజెక్ట్ చేసింది. డాక్టర్ డిసప్పాయింట్ అవ్వకూడదని డబ్బుతో సీట్ కొనేశాడు. లంచం ఇచ్చారా? వాట్? విత్ ఇన్ ఎవ్రీ కంపెనీ వాల్యూ 15% పడిపోయింది. డూ యు నో హౌ మచ్ దట్ కాస్ట్? డాడ్, యు నో వాట్, నేను చేసిన ప్రాజెక్ట్స్ కి మన కాంపిటీటర్ కంపెనీస్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ పంపించారు. ఎందుకు పంపరు? ప్రాఫిట్ వాళ్ళకేగా. ఆర్ యు ప్రౌడ్ ఆఫ్ మీ డాడ్? అంకుల్, ఎంత హ్యాపీ మూమెంట్ లో డల్ కొన్నారేంటి? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్పా? దేనికి? తలనొప్పి దేనికి వస్తుందమ్మా? తలకేగా. యు రైట్. ఈసారి ఎందుకు ఏడుస్తున్నారా? ఇందాక తలనొప్పి తలకొస్తుంది అన్నారు కదా సార్. అది వినగానే ఎందుకో కళ్ళలో నీళ్లు గిర్రం తిరిగాయా? ఎగ్జాక్ట్లీ సార్. స్టాప్ ఇట్ రా. అసలే తను ఇండియా వెళ్తానంటుందని నేను స్ట్రెస్ అవుతుండే. ఇండియానా? ఇదేం ట్విస్ట్? నీళ్లు లేని చోట చేప, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేము జ్యోతి. మ్యామ్ ఎవరో కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు మ్యామ్. ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఎవరో నన్ను ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నారు. పవిత్ర వదిన కూతురేనా మాట్లాడేది? ఎవరు? నేను నీ అత్తయ్యనమ్మా. రుద్రకొండ నుండి కాల్ చేస్తున్నాను. తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు. నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు. మా కుటుంబం అంతా నీ కోసం ఎదురు చూస్తుంది. వస్తావు కదా? వాట్? నీకేమైనా పిచ్చా? మీ అమ్మ నేను ఆస్ట్రేలియా వచ్చేసాక లిటరల్లీ మమ్మల్ని విలేజ్ రెడ్డి చేశారు. కనీసం నీ గురించి కూడా ఎప్పుడు కాల్ చేయలేదు. అసలు ఎంత ఇన్హ్యూమన్ పీపుల్ అంటే, పవిత్ర లేదు అని కబురు పంపిస్తా కూడా ఎవరు రాలేదు. అలాంటి మనుషుల దగ్గరకు వెళ్తానని ఎలా అంటావు? డాడ్, తప్పులు మనుషులే చేస్తారు, వాటిని సరిదిద్దాల్సింది కూడా మనుషులే. తను వెళ్ళనవరా? అంత దూరం అది ఆ మనుషుల మధ్య కంటే. రేయ్, తను సేఫ్ గా వెళ్లి సేఫ్ గా వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. తేడా వస్తే తల తీసేయ్. నేను వెళ్ళను అంకుల్. ఎవ్రీ మినిట్ కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉన్నట్టుంటుంది. చూడమ్మా, మా ఫ్రెండ్షిప్ మీద నీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ 10 రోజులు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ అప్డేట్స్ అన్ని వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు, నేను ఈడికి చెప్తాను. నువ్వు ఎవడికి చెప్పక్కర్లేదు. అరే జ్యోతి, రిపోర్టింగ్ సార్. ఆ ఏవియేషన్ వాళ్ళకి టచ్ లోకి వెళ్ళి, అలాగే ఇండియాలో నెంబర్ 1 సెక్యూరిటీని హైర్ చేయి. తేడా వస్తే మొండం తీసేయండి.
సో సెక్యూరిటీ ఏజెన్సీ గురించి ఇండియాలో రోలెక్స్ కి కాల్ చేయనా? ఎందుకు నువ్వు ఆ రోలెక్స్ గారు కలిసి కమిషన్ కొట్టిద్దామనా? నేను మనుషులను నమ్మను, గూగుల్నే నమ్ముతాను. స్వామి, ఏ ముహూర్తాన నా కంపెనీకి ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీస్ అని పేరు పెట్టాను కానీ గూగుల్ నమ్ముకున్న బ్యాచ్ అంతా దారి తప్పి నా దగ్గరికే వస్తున్నారు. హ్యాపీస్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే అలా వచ్చిన ఏ ఒక్క కస్టమర్ని నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. మీరు కస్టమర్లేంటి, ఎంప్లాయీలే సాటిస్ఫై చేయట్లేదు. ఒరే ఏజెంట్ అహోబిలం, మొన్న సెక్యూరిటీ పర్పస్ కోసం 6 లాఠీలు తెచ్చాను. అందులో 4 ఉన్నాయి. ఆ మిగతా 2 ఏమయ్యాయి? ఏమో సార్, పోయేమో. సెక్యూరిటీ ఆఫీస్ లోనే సామాన్ పోయిందంటే నిన్నెలారా నేను సాటిస్ఫై చేసేది? స్వామి, యూ షుడ్ గివ్ మీ అన్ అవకాశం టు ఎక్స్టెండ్ మై కంపెనీ ఇంటూ ఆకాశం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఇక్కడ జనార్దన్ సునిపెంట గారంటే ఎవరు సార్? ఎవడు? ఆ మూర్తిగాడు పంపించాడా? వావ్, అమేజింగ్ టాలెంట్. అలా ఎలా చెప్పారు సార్? నా పూర్తి పేరు తెలిసింది ఆ మూర్తిగాడు ఒక్కడికే. జనార్దన్ సున్ని పెంటేంటయ్యా అసహ్యంగా. స్వామి, ఇప్పటికింతే. అందుకే కట్ షాట్ లో జాన్ స్నో అని పెట్టుకున్నాను. ఏజెంట్ జాన్ స్నో. నీ పేరేంటి? నా పేరు రామ్ సార్. ఏజెన్సీ తగ్గట్టు రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటాను. హెహే, భలే షార్ప్ గా ఉన్నావే. ఇంత ముందు ఏం చేసేవాడివి? లేట్ గా లేచేవాడిని. జాబ్ లేదు కదా సార్, మీరు జాబ్ ఇస్తే ఎర్లీగా లేచేస్తా. ఇలా హ్యూమరస్ గా ఉంటే కస్టమర్లు కూడా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా మీరే సార్. కదా. బోర్ తవ్వినప్పుడు ముందు బురద నీళ్లే వస్తాయి నీలాగే, ఆ తర్వాతే మినరల్ వాటర్ వస్తాయి అతనిలాగా. అర్రే, మీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది సార్. 1 minute. హలో. ఐఎమ్ స్పీకింగ్ టు ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ ఫ్రమ్ గూగుల్. ఎస్, ఏజెంట్ జాన్ స్నో స్పీకింగ్. నేను ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నాను. మాకు బెస్ట్ సెక్యూరిటీ సర్వీస్ కావాలి. కెన్ యూ ప్రొవైడ్? ఒరే, ఆస్ట్రేలియా నుంచి ఫోను. మంచి సెక్యూరిటీ సర్వీసెస్ కావాలట. మరి మనకెందుకు ఫోన్ చేశారు సార్? నువ్వు నోరు మీరా పనికిమాలోడా. చెప్పండి. ఏవీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాటర్ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి రుద్రకొండ వెళ్లి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చి మేడం ఫ్లైట్ ఎక్కేంత వరకు నాకు మీ సర్వీసెస్ కావాలి. అది ఓకే విత్ ఇట్? షూర్ సార్. అండ్ నాకు Z+ కేటగిరీ సర్వీస్ కావాలి. ఒరే, Z+ కేటగిరీ అంటే ఎంతమంది ఉంటారా? మీ దగ్గర పనిచేసి వాళ్ళకి అవన్నీ తెలిసే ఛాన్స్ ఉందంటారా? 6 పెడితే ఎంత అవుతుందో నీకు తెలుసా? రిజర్వేషన్ టీమ్ కి కనెక్ట్ చేస్తున్నామని చెప్పండి. రిజర్వేషన్ టీమా? అది మనకు లేదుగా. ఆ విషయం వాడికి తెలియదుగా. గుడ్ ఐడియా. నౌ వీఆర్ పుట్టింగ్ దిస్ ఫోన్ టు రిజర్వేషన్ టీమ్. ఓకే. వావ్, వెయిటింగ్ లో కూడా బోర్ కొట్టుకున్న మ్యూజిక్ పెట్టారంటే ఎంత పెద్ద కంపెనీ నోటీస్ చేసావా? లిఫ్ట్ లో పోతున్నట్టుంది. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్. అబ్బా, ఇంకా ఆశపడ్డ బాగుండేది. ఓకే ఓకేయా. మా సైట్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు డెఫినెట్ గా Z+ కేటగిరీ అసైన్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. ఎంత? మనకి రాను పోను 40,000 ఖర్చు అవుతుంది. ఒక 60,000 చెప్దావా? 5-10 బేరం ఆడతారు సార్, ఎందుకని మంచిది. 70 చెప్పండి. 70 అంటే మరీ కంగారు పడతాడేమోరా. 1 lakh. అర్రే, బంగారం లాంటి బేరం చెడగొట్టావు కదయ్యా. మంచి బేరం. అయినా ₹1,00,000 అంటే మనకెందుకు ఇస్తాడయ్యా? నేను చెప్పింది రూపీస్ కాదు, డాలర్స్. డాలర్సా? ఒరే, నేను వీడు షార్ప్ అనుకున్నాను గాని స్క్రాప్ రా. బట్ 1 lakh రూపీస్ అంటే చీపే కదా. రూపీస్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. డాలర్స్. ఆస్ట్రేలియన్ డాలర్సా? ఆస్ట్రేలియన్ డాలర్స్ అని చెప్పారా? ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ. US డాలర్స్ ట్రాన్స్ఫర్ చేయి. 75 లక్షలు మన అకౌంట్ లోకి వేశాడు రా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? పొరపాటున డబ్బులు వేశాను, మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటాడా? అడగగానే అంత ట్రాన్స్ఫర్ చేశాడంటే మనం తక్కువ అడిగినట్టు. ఓ పని చేయండి, ఫోన్ ఎత్తి అడ్వాన్స్ అందిందని చెప్పండి. అడ్వాన్స్ ఏంటి?
సేమ్ క్వశ్చన్ వాడు అడుగుతాడు. అడ్వాన్స్ 1,00,000, పని అయ్యాక 1,00,000 చెప్పండి. ఇప్పటికే 75 లక్షలు ఇచ్చాడు, బాగోదేమోనయ్యా. మీరు చెప్పండి. అడ్వాన్స్ అందింది. అడ్వాన్స్ ఏంటి? ఆ పనికి ముందు 1,00,000, పని అయ్యాక 1,00,000. CL 6th. దేవుడికి పూజ చేస్తే కరుణిస్తాడనుకున్నాను కానీ డైరెక్ట్ గా నిన్ను ఇలా పంపిస్తాడనుకోలేదు. సిగ్గు విడిచి చెప్తున్నారబ్బాయి, ఇప్పటిదాకా 25,000 మించి ఈ కంపెనీలో ఏ ప్రాజెక్టు చేయలేదు. ఆ, ఒకేసారి 1,50,00,000 అంటే కంగారు వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది. మీరు టెన్షన్ పడకండి, మొత్తం నేను చూసుకుంటాను. 50 లక్షలు ఇస్తున్నారు, ఆ మాత్రం చేయలేనా? 50 లక్షలేంటి, ఓ 50 lakhs ఫిక్స్. గురుగారు, మన దగ్గర సెక్యూరిటీ టీం ఎవరైనా ఉన్నారా? సెక్యూరిటీ ఉన్నారా? బాయ్స్, గురుగారు, వాళ్ళు అడిగింది Z+ కేటగిరీ. వీళ్ళంతా 70+, 80+ లా ఉన్నారు. ఏ వీళ్లతో మేనేజ్ చేయలేమా? వీళ్ళని మేనేజ్ చేయడానికి మనం మనుషుల్ని పెట్టాలండి. మన సెటప్లు గెటప్లు మారాలి. ఎలా? అబ్బాయి, అంతా కరెక్ట్ గానే ఉందంటావా? అంతా బానే ఉంది కానీ ఆ బ్యానర్ కూడా పెట్టించకుండా ఉండవచ్చిందమ్మ గురుగారు. ఊరుకో అబ్బాయి, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోపోతే ఎలాగా? పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి.